నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ. టీడీపీలో ఎన్నో రోజులుగా తన ప్రస్థానం మొదలుపెడుతూ అంతేకాకుండా రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి, ఎక్స్ హోమ్ మినిస్టర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి ఆయన గురించి కొంతమందికి పూర్తిగా తెలియదు. ఆయన రాజకీయ ప్రస్థానం, జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. యాక్చువల్గా మీరు ఎన్నో ఇంటర్వ్యూలో ఇచ్చారు, బట్ స్టిల్ ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ బాల్యం ఎలా జరిగింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, రాజకీయాలకు మీ ప్రవేశం ఎలా జరిగింది చెప్తారా? నేను నిడిజీవి అనే మా గ్రామము, ఇది ఎర్రగుంట్ల మండలం, కడప జిల్లాలో ఉంది. అక్కడ నేను ప్రైమరీ స్కూల్ చదివాను 5వ తరగతి వరకు. తర్వాత ఎర్రగుంట్లలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది, అక్కడ ఎస్ఎల్సి వరకు చదివాను. తర్వాత తిరుపతిలో పియూసి చదివాను. పియూసిలో సైన్స్ గ్రూప్ తీసుకున్నాను నేను. సైన్స్ గ్రూప్లో 83 మార్క్స్ వచ్చాయి. వస్తే నాకు కర్నూలు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. మెడిసిన్ చేశాను. మెడిసిన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా నేను ఎర్రగుంట్ల మండలంలోనే మండల కేంద్రంలో ప్రాక్టీస్ పెట్టాను. 4 సంవత్సరాలు వైద్య వృత్తిలో ప్రాక్టీస్ కూడా చేశాను. మంచి పేరే ఉండేది నాకు వైద్యుడిగా. తర్వాత 77లో ఎన్నికలు జరిగినప్పుడు మా మామగారు పార్లమెంట్ కంటెస్ట్ చేశారు. మా మేనమామ గారు, ఆయన ఎక్స్ఎంపీగా ఉన్నారు. మీ మేనమామ గారు ఎక్స్ఎంపీ? ఆయన నుండి ఆయన జనతా పార్టీ తరఫున నిలబడారు. భారతీయ జనతా పార్టీ, అప్పుడు జనతా పార్టీ ఉండే, జనతా పార్టీ. కానీ దేశమంతా జనతా పార్టీ గాలి వచ్చిన ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ గాలి ఉన్నారు. మా మామగారు 7,000 ఓట్లతో ఓడిపోయారు అప్పుడు ఎంపీగా. నీలం సంజయ్ రెడ్డి ఒక్కరే గెలిచారు నంద్యాల నుంచి. తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి 77 తర్వాత. 78లో ఎన్నికలు వచ్చినప్పుడు శాసనసభకు కూడా కంటెస్ట్ చేశారు మా మామగారు. కానీ గ్రూప్లో చీలికలు వచ్చాయి. ఒకటే గ్రూపుగా ఉండేవాళ్ళం. వెంకరెడ్డి గారు అని సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఆయన గ్రూప్లోనే అంతా కలిసి ఉన్నారు. ఆ గ్రూపు చీలిపోయి శివారెడ్డి గారు నిలబడ్డాము. శివారెడ్డి గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడినారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సీతారామయ్య గారు అని ఆయన నిలబడినారు. ఈయన జనతా పార్టీ తరఫున నిలబడినారు. నిలబడిన తర్వాత 2 వర్గాలుగా చీలిపోయి మాకు మేనమాం కాబట్టి తప్పదు చేసినాము. ఆయన ఆ ఎన్నికల్లో కూడా ఓడిపోయి శివారెడ్డి గారు గెలిచారు. ఆ టైంలో శివారెడ్డి గారు గెలిచిన తర్వాత మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వచ్చినాయి 77 తర్వాత. జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోవడము. ఆ ఎన్నికలు వచ్చినప్పుడు మూర్తి గారు జనతా పార్టీ తరఫున నిలబడినారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కందులూరి రెడ్డి గారు నిలబడినారు. కందులూరి రెడ్డి గారు వచ్చి శివారెడ్డి గారికి వియ్యంకుడు అవుతారు. అందువల్ల మేము ఇన్వేరియబుల్గా వేరే పార్టీకి చేయాల్సింది వచ్చింది. మూర్తి గారు చేయాల్సి వచ్చినప్పుడు ఆపోజిట్ వర్గం అంతా సమావేశమైన కమలాపురం నియోజకవర్గ కేంద్రం సమావేశమైనప్పుడు నాయకులంతా ఆలోచన చేశారు. అక్కడ బసిరెడ్డి గారి కుమారుడు రఘునాథ్ రెడ్డి గారు లోక్దళ్ తరఫున నిలబడినారు. జనతా పార్టీ తరఫున పివిఎస్ మూర్తి గారు నిలబడినారు. ఆ తర్వాత కందులూరి రెడ్డి గారు ఎంపీకి నిలబడినారు. కందులూరి రెడ్డి గారు శివారెడ్డి గారికి వియ్యంకుడు అవుతారు కాబట్టి మేము ఎలాగో కందులూరి రెడ్డికి చేయలేము, ఎవరికి చేయాలా అనేది గ్రూప్లో ప్రశ్న వచ్చినప్పుడు ఇంకా అందరూ ఒక 4 పెద్ద మనుషులను, కడపలో కూడా పట్టణంలో ఉన్నారు కదా, గుట్కూరు రామిరెడ్డి గారు అయితేనేమి, ఇంకొక ఆయన పిఓ రెడ్డి గారు అని ఉండి కొంచెం నాకు నేనంటే అభిమానంగా చూసుకునేవాళ్ళు. వారిని కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి అని చెప్పి పోయినప్పుడు మేమందరం లాడ్జ్లో దిగాం. ఇప్పటికీ గుర్తు నాకు.
మేము 35 రూములు దిగినాం అక్కడ. అవన్నీ చిన్న చిన్నవన్నీ కూడా గుర్తు పెట్టుకున్నారు. ఆ. 36లో రామ్నాథ్ రెడ్డి గారని ఆయన మైన్ ఓనర్, అప్పుడు బైరైట్స్ మైన్ ఓనర్. ఆయన జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా అయినాడు. మీ వయసు ఎంత సార్ అప్పుడు? అప్పుడు ఇంత 34, 35. మీకు మ్యారేజ్ అయిపోయింటది అప్పటికి? అప్పటికి కాళ్ళ తర్వాత అయింది. తర్వాత. ఆ, ఆయన 36 రూమ్లో దిగినారు. మేము కమలాపురం నాయకులంతా కనపడేసరికి ఏం కమలాపురం నాయకులంతా వచ్చినారు అని అంటే, మేము ఎవరికో ఒకరికి చేయాలి కదా ఎంపీ ఎలక్షన్స్లో, అందుకని ఎవరికి చేయాలా అని ఆలోచన చేద్దామని వచ్చినారు. మాకు పెద్దోళ్ళు ఉన్నారు కదా, మాట్లాడిని వచ్చినామండి. అయితే మధ్యాహ్నం దాకా ఉండండి అని అన్నారు. ఆయన జనతా పార్టీ ఎమ్మెల్యే. వారికి కందులూరు రెడ్డి గారికి ఏదో ముగ్గురాళ్ళ గనుల్లో వివాదం ఉన్నది. అది ఏదో పంచాయతీ ఉన్నది వాళ్ళ మధ్యన. ఆ పంచాయతీ మాట్లాడుకొని 1 గంటలకు అట్లా వచ్చారు. వచ్చిన తర్వాత మేమందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఎక్కడ చేద్దాం ఏమి అని. ఆమె మాట్లాడే సందర్భంలో మూర్తి అయితే బెటర్ కదా, ఎందుకంటే బడిగ సామాజిక వర్గం బాగానే ఉంది కడప పార్లమెంట్ సెగ్మెంట్లో. మూర్తి గారు అయితే చేస్తారు, వాళ్ళంతా మంచి పోటీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఆలోచన చేసేటప్పుడు రాజారెడ్డి గారు వచ్చారు, రాజశేఖర రెడ్డి తండ్రి. ఆయన అదే హోటల్లో దిగినారు, ప్రతాప్ హోటల్ అని. 37 రూమ్లో దిగినారు ఆయన. 35లో కొల్లాపురంలో 36, ఆయన 37 రూమ్లో దిగారు. ఆయన ఏమందరూ సమావేశమైనారంటే ఇట్లా ఆలోచన చేద్దామంటే, మేము కూడా మీతో పాటు చేస్తాము అది ఇదేనండి. అంటే వాళ్ళు కొండాపురం వాళ్ళు ముగ్గురాల వాళ్ళే, ఈయన వీళ్ళు కూడా రాజశేఖర రెడ్డి వాళ్ళు కూడా ముగ్గురాల గనులు ఉన్నాయి. వాళ్ళంతా మేమంటే మాట్లాడలేము, ఎందుకంటే జూనియర్స్ కాబట్టి మేము మాట్లాడలేము. మీకు అంటే మీరు జనరల్ గా వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి పొలిటికల్ గా ఇంట్రెస్ట్ రావడానికి కారణం ముఖ్యంగా మీ మేనమామ రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చినారు కాబట్టి మీ మేనమామ గారిని చూస్తే మీకు ఇదంతా వచ్చింది. ఆమె ఆలోచన చేసినప్పుడు మేము కూడా ఉంటామంటే వాళ్ళు ఏడబ్బా నువ్వు ఇక్కడ వచ్చాను ఒక మాట చెప్తావు, మళ్ళీ పులివెందులు పోయినాక మీ కుమారుడు కూడా చెప్తే మళ్ళీ అంటే జెండా మారుస్తావు నువ్వు, మేము నువ్వు చెప్పింది నమ్ము, మీ కొడుకు మాట్లాడితే నమ్ముతాము అని అండి. అంటే అప్పుడు ఈ సెల్ ఫోన్ టెక్నాలజీ లేదు, ల్యాండ్ ఫోన్స్ ఏ ఉండేది. అది ఈ ఉదయం పూట అయితే 9 గంటలకు దొరుకుతాడు, 9 గంటలకు మాట్లాడదాము రేపు అని అన్నారు. సరే వాయిదా వేసుకొని మరుసటి రోజు కూడా ఉన్నాం కడపలోనే. రాజశేఖర రెడ్డి గారు బ్రదర్ జార్జి రెడ్డి గారు అని ఉండే, వారింట్లో వెళ్ళి అక్కడ ఫోన్ చేసినారు మద్రాసు. అప్పుడు లైట్నింగ్ కాల్ అయితేనే కదా ఇమ్మీడియట్గా దొరికేది ఆ కాలంలో. సరే మాట్లాడుకొని ఒకరికొకరు ప్రమాణాలు చేసుకొని అందరం కలిసే చేద్దాము, మేము కూడా మూర్తి గారికి అయితే చేస్తాము అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అన్నారు. సరే ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము మా మామ దగ్గరికి, ఆయన ఓల్రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా మాట్లాడిన విషయాలన్నీ చెప్తే, మంచిదే లేండి మూర్తి గారికి చేయడము, అదే మంచిది పోండి, ఎందుకంటే శివారికి వియంకుడు కాబట్టి మీకు కమలాపురంలో ఆ గ్రూప్కి ఈ గ్రూప్కు సరిపోదు కాబట్టి చేయపోండి అన్నారు. అప్పుడు మూర్తి గారికి నిర్ణయం చేసుకొని మేము వచ్చినాం. మూర్తి గారిని పిలిపించి మాట్లాడడము, మూర్తి గారికి చెప్పడము జరిగింది. తర్వాత వచ్చి మూర్తి గారి తరఫున కమలాపురం అంతా నియోజకవర్గం అంతా తిరగడం జరిగింది. ఫస్ట్ టైం నియోజకవర్గం అంతా తిరగటం. అంతకుముందు వైద్య వృత్తి చేసుకుంటా కొన్ని మా మేనమామ ఎలక్షన్లు అక్కడక్కడ తిరిగినాను, కానీ మొత్తం నియోజకవర్గం తిరగడం అప్పుడే తిరగడం. అయినా మూర్తి గారు అప్పుడు 60-70 వేలతో ఓడిపోయినాడు జనతా పార్టీ కాబట్టి, ఇందిరాగాంధీ గాలి ఉన్నది కదా, ఓడిపోయిన ఒక గ్రూప్ మాదిరి ఫారం అయిన తర్వాత అది కొద్ది రోజులకు 81లో అంజయ్య గారు, టంగుటూరి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సమితి ప్రెసిడెంట్ ఎన్నికలు వదిలారు. సమితి ప్రెసిడెంట్ అంటే దగ్గర దగ్గర 3 మండలాలు ఉంటాయి. ఆ కమలాపురం నియోజకవర్గంలో ఉన్న 3 మండలాలు, మెయిన్ మండలాలు సమితిలో ఉన్నాయి. అక్కడ మా గ్రూప్కి సంబంధించిన పెద్దలంతా సమావేశమై, ఎవరున్నారో నువ్వైతే బాగుంటుంది, సమితికి నిలబడింది అని చెప్పి అందరూ నాకు సలహా చెప్పారు.
నాకు సమితి అంటే స్థానిక రాజకీయాలు ఉంటాయి కదా, ఎగ్జాక్ట్లీ సార్. కొంచెం స్థానికంగా ఇరుక్కుపోతానేమో అని అనుమానం ఉన్నది. అనుమానం ఉంటే నేను మళ్ళీ కడపకు వెళ్ళి ఇట్లా అంటున్నారు అందరూ సమితి పోయి పెట్టమని గ్రూప్ తరఫున అని ఆలోచన చేస్తే సరే ఈ స్థానిక రాజకీయంగా పడిపోతే రాజకీయంగా ఎదగలేనేమో నేను అని చెప్పటము. ఆమె లేదులే ఇవి డైరెక్ట్ ఎలక్షన్స్ కదా, గతంలో అంటే పంచాయతీ సర్పంచులు ఎన్నుకుంటున్నారు కాబట్టి గ్రూప్ రాజకీయాలు ఉంటాయి, కొంచెం స్థానిక ప్రభావం ఉంటుంది. ఇది డైరెక్ట్ ఎన్నికలు కాబట్టి ఇబ్బంది లేదులే బాగానే ఉంటుందని వాళ్ళు కూడా సలహా చెప్పినారు. సలహా చెప్పినప్పుడు సీతారామయ్య గారని నిలబడినారని చూడండి, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు. అప్పుడు. ఆయన కూడా ఈ వర్గానికి వ్యతిరేకంగా ఆయన కూడా మద్దతు పలకడం జరిగింది సమితిలో. కమ్యూనిస్ట్ పార్టీ కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. సమితిలో నేను 10,000 ఓట్లతో వెంకరెడ్డి గారి మీద గెలిచాను. డైరెక్ట్ ఎన్నికలు కాబట్టి సర్పంచులు వాళ్ళ ఎన్నిక వేరు మా ఎన్నిక వేరు కాబట్టి సర్పంచుల ఒత్తిడి కూడా అంత లేకుండా ఉండే, స్థానిక రాజకీయాల సమస్యలు లేకుండా ఉండే. ఇంత లోపల 83లో ఎలక్షన్లు జరిగినాయి. 83లో నేను మళ్ళీ ఎమ్మెల్యేకి కూడా ప్రయత్నం చేశాను, ఓడిపోయాను. అప్పుడు రామారావు గారు కాంగ్రెస్ తరఫున ఓడిపోయిన తర్వాత 83లో రామారావు వచ్చారు. రామారావు వచ్చిన తర్వాత రామారావు తెలుగు గంగ అని ప్రారంభోత్సవం చేసినాడు. తెలుగు గంగ ప్రారంభోత్సవాన్ని బట్టి అలైన్మెంట్ ఆఫ్ తెలుగు గంగ ప్రాజెక్ట్ చూసినప్పుడు కడప కర్నూలు జిల్లాకు రావటం లేదు, కానీ నెల్లూరు జిల్లాకు నీళ్లు కందలేరులో నుంచి వేసుకొని నీళ్లు తీసుకొని పోయి ఇక్కడ నెల్లూరు జిల్లాకు మద్రాసు పట్టణానికే పోయేటట్టు ఉండేది. అది దాంట్లో అనుమానాలు. అప్పుడు కడప జిల్లాలో కొంచెం రమణారెడ్డి గారు ఒక ఉద్యమం మొదలుపెట్టాడు. రాయలసీమ తరపున ఒక ఉద్యమం, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి రాయలసీమ విమోచన సమితి అని చెప్పి ఆయన పెట్టారు. పెట్టినాక కొద్ది రోజులు జిల్లాలో అఖిలపక్ష కమిటీని పెట్టి మనం కూడా కడప జిల్లాలో చేస్తామని కొందరు పెద్దలు, జనతా పార్టీలో ఉన్నోళ్ళు, తర్వాత మాసిమ రాజగోపాల్ రెడ్డి గారు అనే ఒక నాయకుడు, జనతా పార్టీ ఎన్సీ గంగిరెడ్డి గారు, మూర్తి గారని సపోర్ట్ చేసినామని వారు అందరం కలిసి అఖిలపక్ష కమిటీని పెట్టుకొని కడప జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో సమావేశమైనాం. ఎందుకంటే సమితి ప్రెసిడెంట్ కాబట్టి గెస్ట్ హౌస్లో రూమ్ దొరుకుతుంది కాబట్టి అక్కడ సమావేశం అయినాం. అఖిలపక్ష కమిటీని పెట్టుకొని కడప జిల్లాకు పరిమితమై చేద్దాంలే అని అనుకున్నాం. ఆ తర్వాత రమణారెడ్డి గారు ఎందుకు జిల్లాలో 2 కమిటీలు ఎందుకు, అందరం కలిసే చేద్దాము, ఒకటిగా చేస్తాము, అందరం రాయలసీమ కోసం చేస్తుండే వాళ్ళమే కదా అని చెప్పి ఇక్కడ ఆ మధ్యకాలంలోనే కడప జిల్లా టౌన్ బంద్ పెట్టినాం. బంద్ పెట్టినప్పుడు పోలీసులు కాల్పులు జరగడము, భాష అనే వ్యక్తి మృతి చెందడము, మాకు పేరు రావటం జరిగింది మా కమిటీకి. ఆ తర్వాత ఆయన తాడిపత్రిలో సమావేశం ఏర్పాటు చేసి అనంతపురం జిల్లా వాళ్ళను, కొందరు చిత్తూరు జిల్లా వాళ్ళు కూడా వచ్చారనుకుంటా. అక్కడ సమావేశమైనప్పుడు కమ్యూనిస్టులు కూడా వచ్చారు మాతో పాటు. ఎందుకంటే వాళ్ళు కూడా రాయలసీమ ఉద్యమంలో కడప జిల్లా అఖిలపక్ష కమిటీలో మెంబర్లు కాబట్టి వాళ్ళు వచ్చారు. వచ్చినాక అక్కడ ఆ సమావేశంలో 2 పేర్లు ఎందుకు, 2 కమిటీలు ఎందుకు, ఒకటే పెడదాము అని చెప్పి ఆయన ఆలోచన రావడము. ఆ ఆలోచనను ఆయన లేదు నేను విమోచన సమితి పెట్టినాను, ఆ సమితి బ్యానర్ కిందనే పనిచేస్తాము అని అంటే ఈ కమ్యూనిస్ట్ నాయకులందరూ ఒప్పుకోలేదు. అదేం బాగుంది, అది నీవేదో విమోచన సమితి అని పెట్టుకున్నారు, అంటే పేరు మార్చండి, మీరే కావాల్సింటే దానికి కూడా అధ్యక్షులు ఉండండి, ఒక అజెండా తయారు చేసుకున్నాం, దాని ప్రకారం చేస్తామని కమ్యూనిస్టులు కూడా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆదినారాయణ రెడ్డి గారైనా అనంతపురం జిల్లా నుంచి వచ్చినారు. వీళ్ళంతా పట్టుబట్టడంతో ఆడ 2గా విడిపోవడం జరిగింది. అక్కడే తాడిపత్రిలోనే ఆదినారాయణ రెడ్డి గారు అయితేనేమి, ఇక్కడ కడప నుంచి శివరామరెడ్డి గారు వచ్చినారు. వాళ్ళంతా ఎందుకు మనమే అఖిలపక్ష కమిటీ తరఫున
రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకొని మనం కూడా అన్ని జిల్లాల్లో చేద్దాంలేండి, తప్పే ఉంది అని చెప్పి ఒక ప్రతిపాదన చేస్తాం. అట్లా జాయింట్ యాక్షన్ కమిటీ, రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డము. అది చాలా పెద్ద ఉద్యమం నడవడం జరిగింది. ఈ 84 నుంచి దగ్గర దగ్గర 89 ఎన్నికల వరకు దాదాపుగా 5 ఏళ్ళు నడిచింది. 5 సంవత్సరాలు నడిచింది. ఉమ్. ధర్నాలు అయితేనేమి, ఉమ్. ఉమ్, రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. అప్పుడు ఎక్కువగా ఏ పార్టీలకు కాంపిటీషన్ ఉండే సార్? జనతా పార్టీ, కాంగ్రెస్, ఇంకా ఏది కమిటీలో కమిటీలు? జనతా పార్టీ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాంగ్రెస్ కాంగ్రెస్ ఒక 3. ఓకే. కాంగ్రెస్ ఈ జరిగే సమయంలోనే 85లో ఎన్నికలు జరిగినాయి. 85లో ఎన్నికలు జరిగినప్పుడు శాసనసభ్యుడిగా నేను కంటెస్ట్ చేయడము 30,000 మెజార్టీతో గెలిచాను. మీరు ఫస్ట్ టైం అంటే రెండో వారు కంటెస్ట్ చేసినట్టు లెక్కలండి. 30,000 మెజార్టీతో గెలిచాను. ఎందుకు ఫస్ట్ టైం కౌంట్ కాదా? ఫస్ట్ టైం ఓడిపోయినట్టు లెక్కే కదా. ఓకే. సెకండ్ టైం 30,000 మెజార్టీతో గెలిచాను. అంటే మధ్యన 2 సంవత్సరాలు వెళ్ళండి, గ్యాప్ ఉంది. అవునవును. 83 అయిపోయినాక 85లో వచ్చినాయి. 85లో ఎమ్మెల్యే అయినాను. ఇంకా ఎమ్మెల్యేగా అప్పుడు ఏ ఉండడం నియోజకవర్గానికి సార్ ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయింది మీరు? కాంగ్రెస్ పార్టీ తరఫున. కాంగ్రెస్ తరఫునే కానీ నియోజకవర్గం కమలాపురం నియోజకవర్గం. కమలాపురం నియోజకవర్గం, ఏపీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అయినా శాసనసభ్యుడిగా ఉండడము, అన్ని జిల్లాలు తిరగడము, ఉద్యమం ఒక స్థాయికి తీసుకురావడము. మీకు గుర్తుందో లేదో, సెక్రటరియట్లో కూడా ధర్నా చేశాము అప్పట్లో. అవును. అది ఒక పెద్ద సంచలనము. తర్వాత ఎమ్మెల్యేస్ హాస్టల్లో 13 మంది శాసనసభ్యులు 13 డిమాండ్లతో 13 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. 13 రోజులు నిరాహార దీక్ష అంటే శాసనసభ సమావేశాలు ముగిసినంత వరకు నిరాహార దీక్ష అన్నాం. అది 13 రోజులకు శాసనసభ ముగిసింది. మేము 13 రోజులకు శాసనసభ ముగిసిన తర్వాత మా నిరాహార దీక్ష విరమించినాము. అది ఆ 2 బాగా హైదరాబాద్లో హైలైట్ అయిన విషయాలు. అంతకుముందు జిల్లాల్లో రాయలసీమ బంద్ చేయడం జరిగింది. తూరి బంద్ కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ చిత్తూరు జిల్లాకు వెళ్ళాను. చిత్తూరు జిల్లాకు వెళ్ళినప్పుడు చిత్తూరు జిల్లాలో టీ తాగుతుంటే కడప నుంచి వచ్చిన ఈయన నాయకుడు, ఈయన అల్లర్లు చేయిస్తాడు ఇలా చిత్తూరులో అని చెప్పి తీసిపోయి అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి ఎస్పీ ఉన్నారు, ఆయన ఎస్పీ గారు ఎందుకో ఆల్ ఆఫ్ సడన్ వచ్చి ఏమైనా ఎవరయ్యా కడప వాళ్ళు వచ్చినారు అది ఇదని తీసి బయటికి తీసినాక సమితి ప్రెసిడెంట్ సార్, ఆయన అప్పటికి సమితి ప్రెసిడెంట్గా ఉన్నాడు, బాగా కొట్టినాడు, వార్తలు పడేట. అక్కడ ఉన్న అడ్వకేట్స్ కూడా కొంచెం రాయలసీమ అంటే అభిమానం, రాయలసీమ తరఫున వచ్చి చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేసి కొట్టడం భాగం కాదని ప్రైవేట్ కంప్లైంట్ ఆయన మీద పెట్టించినారు చిత్తూరులో. అది ఒక హైలైట్. దానివల్ల రాయలసీమ నాయకుడిని అయినాను. సరే, ఇవన్నీ చేసి రాయలసీమ అభివృద్ధి కోసం అన్ని రకాల కార్యక్రమాలు చేయడంతో మళ్ళీ 89లో మళ్ళీ ఎమ్మెల్యే అయినాను. 89లో ఎమ్మెల్యే అయిన తర్వాత 89లో సామాజిక వర్గాలు ఉంటాయి కదా, క్యాబినెట్లో ఏర్పాటు చేసేటప్పుడు చెన్నారెడ్డి గారు ఇవ్వాలని ముఖ్యమంత్రి అయినారు. ఆయన ఇవ్వాలని ప్రయత్నం చేసి సామాజిక న్యాయం కూర్పులో నాకు ఇవ్వలేకపోయినారు. తర్వాత జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భాస్కర్ రెడ్డి గారు కూడా పాపం చాలా కష్టపడి రాయలసీమకు అంతా చేసి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టినారు. రాయలసీమ ఉద్యమం చేసినారు, ఉద్యమంలో మంచి పేరు వచ్చిందని చెప్పి ఆయన కూడా సిఫారసు చేసినారు. చేస్తే నాకు క్యాబినెట్ మినిస్టర్గా ఇచ్చినారు. ఇచ్చి కూడా హోమ్ పోర్ట్ఫోలియో ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ జనార్దన్ రెడ్డి గారి టైంలో. ఆ టైంలో మీరు అటు కాంగ్రెస్ లో రాజశేఖర్ రెడ్డి గారితో పనిచేసిన అనుభవం ఉంది, ఇటు తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారితో పనిచేసిన అనుభవం ఉంది. అది 91లో మీకు హోమ్ క్యాబినెట్ ఇచ్చారు. హోమ్ ఇచ్చారు అప్పుడే. అప్పుడు నేను నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది వచ్చారు. చూసి అందరికి తెలిసిపోయింది కదా, అప్పుడు హోం మంత్రి అయినా అని తెలిసిపోయింది. తెలిసిపోయినాక మా వాళ్ళంతా నియోజకవర్గం, సార్ కొంచెం జనార్దన్ రెడ్డి ముఖ్యం కదా, ఎందుకు ఈ పోర్ట్ఫోలియో కొంచెం చిన్నదైనా పర్వాలేదు, మనం వేరే ఇప్పించుకోండి, ఇది వద్దులేమనుకోనని నేనంత ఆలోచన చేయలే. ఏదో ఫస్ట్ టైం ఇచ్చినారు, ఇచ్చినాక మనం చెయ్యాలి కదా, చేసి నిరూపించుకోవాలి కదా, ఇచ్చింది వెనక్కిస్తే ఏం బాగుంటుంది, పారిపోయింట్ అవుతుంది కదా అని చెప్పిన. అందరికీ నాకు చెప్తే సరేలే కొంచెం అని చెప్పి లోపలికి వచ్చినాక మా మేనమామ గారు వచ్చినారు, స్వేరింగ్ సెరమనీకి వచ్చినారు.
ఫస్ట్ టైం మంత్రి అయినా కుటుంబంలో అయినాం కాబట్టి ఉట్కు రామిరెడ్డి గారు అని చెప్పి కదా ఆయన వచ్చినారు. ఏం మీ వాళ్ళంతా ఏం చెవులు ఊరుకుతున్నారే అని అన్నాను. ఏందో ఎందుకు ఇదెందుకు ఈ పోర్ట్ఫోలియో చిన్నదైనా వేరేది తీసుకోమంటున్నారు అంటే నువ్వేం చెప్పినా అంటే ఇచ్చినాక మళ్ళా పోయి మార్చమని అడగడం ఏం బాగుంటుంది. ఏదో ఫస్ట్ టైం ఇచ్చినారు మళ్ళీ మార్పు చేయమంటే ఎవరు చేస్తారు అని చెప్పినాను ఏంటి అంటే ఆయన ఒక మాట చెప్పినాడు. ఇచ్చిన పనిని సక్రమంగా నిర్వర్తించి పేరు తెచ్చుకోవడం గొప్ప విశేషం కానీ పారిపోవడంలో విశేషం ఏముంది అని ఏదో మంచిగా చేసుకోండి ఆయన చెప్పి 4 హితవచనాలు చెప్పి వెళ్ళిపోయినారు. తర్వాత పోర్ట్ఫోలియో తీసుకున్న తర్వాత అర్థమైంది నాకు ఆ పోర్ట్ఫోలియోలో ఉన్న సమస్యలు. ఎందుకంటే అప్పుడు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉన్నది కదా, నక్సలైట్ల ఇష్యూ. అది తీవ్రమైన సమస్యగా ఉన్నది. తెలంగాణలో గ్రామాలకు కలెక్టర్ వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది పడేవాడు. అటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉన్నది. అయినా ఏదో అన్ని జిల్లాల్లోనూ సమావేశాలు ఏర్పడి హోంమంత్రిగా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల స్థాయికి వరకు మీటింగులు పెట్టి కొంచెం ఆత్మస్థైర్యం కలిగించాలని చెప్పి ఇక్కడ ఉన్న డీజీపీ కానీ ఐజీ లా అండ్ ఆర్డర్, ఐజీ ఇంటెలిజెన్స్ వీళ్ళంతా సమావేశం పెట్టి మీరు విజిట్ చేస్తే బాగుంటుంది, కొంచెం ఆత్మస్థైర్యం వస్తుంది పోలీసుల కంటే చేశాం. అన్ని జిల్లాలకు చేశాం. ఇక్కడైతే లా అండ్ ఆర్డర్ మీటింగు మళ్ళా ఇక్కడ చేసి తెలంగాణలో చేసినాక ఆంధ్రలో చేయకపోతే బాగుండదు కదా అని క్రైమ్ అజెండా పెట్టుకొని చేశాం. అక్కడ ఆంధ్రలోను రాయలసీమలోను చేసినాక పోలీసులకు కొంచెం ఆత్మస్థైర్యం రావడము, వాళ్ళు కూడా కొంచెం ఆ ఉద్యమాన్ని కొంచెం కంట్రోల్ చేయడం జరిగింది. అదే పాలసీలు ఏమైతే పాలసీలు చేశామో హోంమంత్రిగా ఆ పాలసీలనే తర్వాత అందరూ కంటిన్యూ చేశారు. తర్వాత ఎక్స్ట్రీమిజం లేకుండా పోయింది అనుకోండి. ఇక్కడ అంత మంచి పేరు రావడానికి కారణం అప్పుడు చేసిన నేను కార్యక్రమాలే నాకు పేరు తెచ్చాయి. ఎందుకంటే ఒక తూరి కరీంనగర్లో నాకు బాగా గుర్తు. కరీంనగర్లో ఇది బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఇన్స్పెక్టర్ మరణించినాడు. ఇన్స్పెక్టర్ మరణించితే ఏమైనా సరే జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, విజిట్ చేస్తే బాగుంటుంది కదా నువ్వు పో అని చెప్పి హెలికాప్టర్లో ఇచ్చినారు. అప్పుడు ఆ రోజుల్లో ఇస్తే కరీంనగర్ పోయినాం. సైట్కి వెళ్ళి సంఘటన జరిగిన సైట్లోకి వెళ్ళి చూసి వచ్చి నాకు తర్వాత మీటింగ్ పెట్టారు కరీంనగర్ టౌన్లో. అంతా జరిగిన తర్వాత పక్కన ఎస్పీ గారు రత్నారెడ్డి గారు అని ఉండే, బ్యాడ్ ఇన్సిడెంట్ ఇది అంటే ఏమి చనిపోయినాక బ్యాడే కదా, ఒక ఇన్స్పెక్టర్ చనిపోయినారు కదా అంటే ఇదే సార్ పాపము ఇంట్లో నిశ్చితార్థం ఉన్నది పాపకు, మధ్యాహ్నం సాయంకాలం ఉన్నది, ఈయన పొద్దున ఈ సంఘటన జరగడం అక్కడికి వెళ్ళడం చనిపోవడం జరిగింది. ఏమైంది మళ్ళా అంటే వాళ్ళు ఈ సంఘటన జరిగినాక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినారు. మళ్ళీ మేము ఆలోచన చేసి రత్నారెడ్డి గారిని వెళ్ళి మాట్లాడమన్నాం. తండ్రి లేడు కదా పాప తరఫున, మీరు వెళ్ళి మాట్లాడి హోంమంత్రి కూడా ఇంట్రెస్టెడ్, పెద్దగా ఉంటాడు, మీరు వచ్చి చూడండి అని ఆమె వాళ్ళకు చెప్తే వాళ్ళు సంతోషపడి వచ్చి చూసి పెళ్లి చేసుకుంటే పోలీస్ ఫోర్స్లో ఒక విధమైన ఆత్మస్థైర్యం వచ్చింది అటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల. దానివల్ల ఏదో కంట్రోల్ అయింది అనుకోండి. అప్పుడు కంట్రోల్ అయింది, మంచి పేరు వచ్చింది. మళ్ళీ ఏదో తర్వాత వివిధ కారణాల వల్ల అనవసరంగా ఆ శివారెడ్డి మర్డర్ కావడము, అది నాకు సంబంధం లేదు, పాడు లేదు. ఆ సంబంధం లేని వ్యవహారంలో నన్ను బాధ్యుని చేశారు. ముద్దాయి చేయలేదు, ఓన్లీ బాధ్యుని మాత్రమే చేశారు. హోంమంత్రిగా ఉన్నారు, సరైన సేఫ్టీ లేదు, అది లేదు, ఇది లేదని తెలుగుదేశం అప్పుడు నానా గొడవ చేశారు. అంటే వాళ్ళు కూడా పోయి అడిగినారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కొందరు పెద్ద మనుషులు, ఆయనకేం సంబంధం ఉంది, సంబంధం లేదు కదా, మీరు ఏంది ఆయన్ని పట్టుకొని ఇబ్బంది పెడుతున్నారే నేను కూడా అడిగితే, మేము వేరే వాళ్ళని మాట్లాడితే ఏం ప్రయోజనం ఉంటుంది, హోంమంత్రి మీద మాట్లాడితే మాకు రాజకీయంగా పెరుగుతుంది కదా, తెలుసు మాకు కూడా ఆయనకేం సంబంధం లేదని. పెద్దవాళ్ళని టచ్ చేస్తే బయటకు వస్తారని మిమ్మల్ని టచ్ చేశారు. అప్పుడు
చేశారు. ఇంక ఎందుకు అని విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఆలోచన చేసి ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ ఇచ్చినారు. ఆ! అది అయిపోయింది. మళ్ళా తర్వాత 89 అయితే ఎలక్షన్‌లో ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్ నుంచి అప్పుడు ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్‌కి చేంజ్ అవ్వడం చేంజ్ జరిగింది. చేశారు. 89లో. ఆ! హ్మ్. ఎంత చేసినా 94లో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 94 కాంగ్రెస్ నుంచి. కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసినా ఓడిపోవడం జరిగింది. హ్మ్. మళ్ళీ ఆహ్, ఎన్నికలు జరిగాయి 99లో జరిగినప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయినాను. మళ్ళీ కాంగ్రెస్ నుంచి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయినాను. హ్మ్. 99 నుంచి 2004 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే పనిచేశాను. అప్పుడే కదా బిగ్ బాస్ పెద్ద పెద్ద అన్ని హ్మ్. సమస్యలన్నీ లేవనెత్తి మంచి పేరు వచ్చింది. పేరు పరిస్థితి అవునప్పుడు. ప్రతిపక్షంలో ఉంది. హ్మ్. 2004 వచ్చినప్పుడు ఈ ఈ 89లో వ్యతిరేకం చేసినారు కాబట్టి మేము చేయాల్సింది వచ్చింది. కాంగ్రెస్‌కి. రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో హ్మ్. 94లో మాకు చేశారు. హ్మ్. 96లో ఆయనకు వ్యతిరేకం చేయాల్సింది వచ్చింది. చేసినాక సరే ఆయన 3000, 4000తో గెలిచినారు అనుకోండి ఇప్పుడు ఎంపీగా. మళ్ళా 98లోనే ఎన్నికలు వచ్చినాయి. హ్మ్. వచ్చినప్పుడు మళ్ళీ ఆయన ఎందుకు అందరం ఒకటే పార్టీలో ఉన్నాం, కలిసి చేసుకుందాం అంటే ఎవరికుందిలే రోజు చేయాలని నువ్వు 94లో చేసినావు కాబట్టి మేము 96లో చేయాల్సింది వచ్చిందని 92 మళ్ళీ ఆయన చేశాం. మళ్ళా 3,00,000 ఓట్లతో గెలిచినాడు ఆయన. హ్మ్. హ్మ్. సరే ఇవన్నీ నేను ఒక మారు ఏదో కొంచెం పంచాయతీ ఉండి పోవాల్సింది వచ్చింది ఒక ఇష్యూలో హ్మ్. ఢిల్లీకి. హ్మ్. అప్పటికి సత్యనారాయణరావు అని ఆయన్ను పిసిసి అధ్యక్షులుగా చేయడం జరిగింది. ఆయన కోసం మేము లాబియింగ్ కూడా చేశాం. ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ గారిని హ్మ్. మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు ఆమె కూడా సత్యనారాయణ రాజు ఆర్ సత్యనారాయణ రావు అని విశ్లేషణ చేస్తే సత్యనారాయణ రావు మేడం హ్మ్. రాసుకున్నది సత్యనారాయణ పిసిసి అధ్యక్షులు చేసింది. ఆయన అంతా ఇది ఈ పిసిసి ఈ అధ్యక్షులు చేసినా ఆ! మేమేదో పోతే ఢిల్లీకి పంచాయతీ విషయంగా పోయినాంలేండి. మామల మధ్య పంచాయతీ ఉన్నది. మామ తరపున శ్రీరామచంద్రయ్య గారు వచ్చారు. అప్పుడు ఆయన రాజ్యసభ మెంబరు. నేను అల్లుని తరపున పెద్ద మనుషులు ఇద్దరిని పెట్టుకున్నారు. హ్మ్. అది వాళ్ళ మధ్య పంచాయతీ కుదిరితే ఒప్పుకుంటామని ఇద్దరు ఒప్పుకున్నారు. సరే ఏదో మాట్లాడదామని ఢిల్లీకి వెళ్ళాం. హ్మ్. ఢిల్లీకి వెళ్తే అప్పుడు టీవీ9లో రవిప్రకాష్ అని ఉండే. హ్మ్. ఆయన ఎటు అనుకున్నాడో ఢిల్లీకి పోయినారు అని చెప్పి ఫోన్ చేశారు ఏపీ భవన్లో ఉంటే. ఏం మీరు పిసిసి అధ్యక్షులు మార్చాలని పోయినారా అని. హ్మ్. లేదు పిసిసి అధ్యక్షులు మార్చాల్సిన పని ఏముంది, నాకేం లేదు, అటువంటి ఆలోచన ఏం లేదు. ఏం మరి ఎందుకు పోయినారు ఢిల్లీకి అంటే పంచాయతీ అని చెప్పలేం కదా పబ్లిక్గా. అవును. ఏదో ప్రైవేట్ పనిలే పర్సనల్ పని ఉండి వచ్చినానని. హ్మ్. అయినా కానీ అతను ప్రైవేట్ పని అన్నారు కానీ పిసిసి అధ్యక్షులు మార్చనే పోయినారు అని చెప్పి ఆయన స్లగ్ ఆయన పెట్టేసినారు టీవీ9 ప్రకారం. ఆ! వెళితే ఈ సత్యనారాయణరావు విచారించవచ్చు కదా, ఆయన కోసం పైరు చేసి లాబియింగ్ చేసి సోనియా గాంధీ దగ్గరికి పోయి చెప్పి చేయిస్తే ఆయన పోయి శీలిపిన నాయకుడుగా రాజశేఖర రెడ్డి ఉన్నాడు. హ్మ్. నేను కార్యదర్శిగా ఉన్నా. అప్పుడు హ్మ్. ఉన్నాను. ఆయన ఏం కంప్లైంట్ చేశాడో ఏం మాట్లాడినారో వాళ్ళ మధ్య తెలియాల్సింది వాళ్ళకి తెలియాల్సింది రాజశేఖర రెడ్డికి ఆయనకు. ఇప్పుడు లేరనుకోండి ఇద్దరు. నన్ను సిఎల్పి సెక్రటరీ నుంచి తొలగించినారు. తొలగించినాక నాకు కొంచెం బాధేసింది. ఏమి అంటే నాకేం అంటే సంబంధం, ఏం లాభం జరిగింటదని మీరు అనుకుంటున్నారు ఆ టైంలో? ఏం మాట్లాడినారో ఆయన పోయి కంపెనీ నన్ను తీసేయాలని పోయినారని అతనితో ఏం మాట్లాడినారో తెలియదు. హ్మ్. పిసిసి అధ్యక్షులు వెళ్ళి రాజశేఖర రెడ్డితో హ్మ్. సిఎల్పి లీడర్ కదా హ్మ్. తీసేసినాక నాకు కొంచెం మనస్తాపం కలిగిన మాట వాస్తవం. మీరు అప్పుడు సిఎల్పి నుంచి తప్పుకున్నారు. హ్మ్. సిఎల్పి సెక్రటరీ పోతుంది అంతేలేండి, దానికేముంది, శాసనసభ్యుడిగా ఉంటాను. హ్మ్. 2004లో ఈ ఎన్నికలు వచ్చినప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డి గారు, మన శివరామకృష్ణ గారు బద్వేలు ఎక్స్ఎమ్మెల్యే గారు, డిఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరు ఎమ్మెల్యే గారు వచ్చి ఎన్ని రోజులు ఉన్నా రాజశేఖర రెడ్డి ఇంతే మనం మంచి చేసినా అని ఆయన పట్టించుకోడు, ఎందుకు పోదాము తెలుగుదేశంకు అని ప్రతిపాదన చేశారు. ఇక్కడ మాట్లాడినాక ఇక్కడ ఎందుకులే 10 మందితో మాట్లాడాలి కదా విషయం అని చెప్పి కడపలో కూడా కూర్చొని మాట్లాడినాం, నాయకులతో కూడా మాట్లాడినాం.
తదిగదవారి నియోజకవర్గ నాయకులు మాట్లాడుకొని పలానా రోజు కలుద్దాము అని చెప్పి వీడికి వచ్చినాం. రవీంద్రారెడ్డి ముందు వచ్చి ఆయనేమో వెళ్ళిపోయినాడు మళ్ళీ కాంగ్రెస్లోకే. ఇంకా శివరామకృష్ణయ్య నేను ఎందుకు అనుకున్నాక బాగుండదులే అని చంద్రబాబు నాయుడిని కలిసి తెలుగుదేశం పార్టీలో చేరినాము. సరే 2004లో ఆయన పార్లమెంట్కి నిలబడమన్నారు. చెప్పినాను పార్లమెంట్ కష్టం అండి, ఆడ పులివెందుల నియోజకవర్గంలో వాళ్ళు ఆయన పట్టుంది ఇక అక్కడ మెజార్టీ రాకపోతే గెలవలేము అని చెప్పి ఇబ్బంది అంటే ఏమన్నా ఇబ్బంది జరిగితే నేను కాంపెన్సేట్ చేస్తాను అన్నారు. కంటెస్ట్ చేసినాం, ఓడిపోయినాను పార్లమెంట్కు. ఓడిపోయినాను. మళ్ళీ 2006లో ఆయన నన్ను రాజ్యసభకు పంపించాడు. రాజ్యసభ పంపించినాక 2012 వరకు రాజ్యసభ మెంబర్గా ఉన్నాను. సరే 12 తర్వాత అయిపోయింది. ఇంకా నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా 12 ఫోన్ చేయండి వచ్చి చూసి పెట్టిపోతాంటండి అని చెప్పాను. ఈ మధ్యలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా, ఆయన రోజు కలవాలంటున్నారని మాసీమ రాజగోపాల్ రెడ్డి గారు ఒక పెద్ద మనిషి, బాగా రాజకీయాల్లో రాయలసీమ ఉద్యమంలో అందరూ సహాయ సహకారాలు అందించిన వ్యక్తి కుమారుడు ఇక్కడ ఉన్నాడు అని ఏదో కలవాలంటున్నారు కదా, ఫ్రెండ్లీగా కలిసేదానికి ఏం తప్పేముంది అని బ్రేక్ఫాస్ట్ కానీ పిలుచుకొని పోయినారు. పిలిచిపోయి కండువాలు కప్పడం, ప్రెస్ను పిలిపించి బలవంతంగా మీ ప్రెస్ వాళ్ళే నన్ను వైఎస్ఆర్సీపీలో చేర్చింది. మళ్ళీ ఆయన కూడా పిలిపించి అడగలేదు ఏంది ఇట్లా జరిగింది అని అంటే చంద్రబాబు నాయుడు పిలిపించి అడిగింటే చెప్పింది ఆయన. ఇంకా ఆయన పట్టించుకోలేదు. ఇంకా నేను అంటే ఒక 3 సంవత్సరాలు ఉండే మళ్ళీ ఏదన్నా ఒక నచ్చక వచ్చేసి ఇంకా రాజకీయాల నుంచి అప్పటి నుంచి ఊరికనే ఉండ కామ్గా. అప్పటి నుంచి ఇంకెళ్ళబుద్ధి కాలేదు మీకు. సో మీరు ఇప్పుడు ఆ టైం రాజకీయాలు చూసారు, ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు రెండు చూస్తా ఉన్నారు. ఏం మార్పు వచ్చింది అనిపించింది సార్ అసలు? ఇప్పుడు కొంచెం ధన ప్రభావం ఎక్కువ అయిపోయిందండి. ధన ప్రభావం అప్పుడంటే రాజకీయంగా మంచి చేయాలనో, శాసనసభలు పేరు తెచ్చుకోవాలనో, తిరగడము, గ్రామ అభివృద్ధి ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే ఎందుకు నేను ఊరుకోవాల్సింది వచ్చింటే మా లాస్ట్ టైం కూడా అడిగారు, మా గ్రూప్ వాళ్ళు ఏమో ఇప్పటికి పోతే కలుస్తా అంటారంతా, ఇతరు నిలబడితే బాగుంటుంది సార్, గెలుస్తాం మనం, తప్పకుండా నిలబడండి అని ఒత్తిడి చేశారు. కానీ ఇక్కడ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయి. ఏదో ఒక పార్టీ వాళ్ళు ఇస్తారు కదా మనకు, అది ఇది అని ఎంత ఇస్తారో కొంత, ఏదో 10 కోట్లు 15 కోట్లు ఇస్తారు, మిగతాది పెట్టుకోవాలంటే అంత డబ్బు నా దగ్గర లేదు కదా. దగ్గర 50-60 కోట్లు అవుతుంది. అంత డబ్బు లేదు, బాగుండదు అండి. పార్టీ మీద డిపెండ్ అయ్యి పార్టీని పోయి అడగడం అంత బాగుండదు. మనకు పెట్టుకుంటే స్తోమత ఉంది, మనం పెట్టుకుంటే వాళ్ళ సహకారం పొందుంటే బాగుంటుంది అని చెప్పి నేను అందరికీ నచ్చ చెప్పినాను. అందుకే ఇప్పుడు ధన ప్రభావం ఎక్కువైపోయింది. నిన్నటి ఎలక్షన్లు అయితే దాదాపు ఓటుకు 2,000 రూపాయలు పంచినారు ఆంధ్రప్రదేశ్. ఇద్దరు అభ్యర్థులు పంచినారు. కూటమి తరపున నిలబడిన అభ్యర్థి పంచినారు, వైఎస్ఆర్సీపీ తరపున నిలబడిన అభ్యర్థులు కూడా పంచినారు. దాదాపు 75-80% నియోజకవర్గాల్లో 2,000 పంచడం జరిగింది. కొన్ని చోట్ల అయితే 2,000 కంటే ఎక్కువ పంచడం జరిగింది. ఏదో ఒక 10%, 15%, 1,000 రూపాయలు, 1,500 పంచడం జరిగింది. 2,000 అనేసరికి 50-60 కోట్ల రూపాయలు అవుతుంది. అంత డబ్బులు ఎక్కడి నుంచి పెట్టుకుంటే మళ్ళీ చెడ్డ పనులు చేయాలా, ఇంతవరకు మంచి పేరు ఉంది, మళ్ళీ చెడ్డ పేరు ఎందుకని చెప్పి నచ్చెప్పి నిలబడలేదు. అందుకే ఇప్పుడు ధన ప్రభావం ఎక్కువైపోయినాక రాజకీయ నాయకులు రావటం లేదు. వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు ఇటువంటి వ్యక్తులే వస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు రాగలుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మీరు ఎలాగో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ నాన్నగారితో పనిచేసిన అనుభవం ఉంది. వైఎస్ఆర్సీపీ మీద మీకు అంతగా మంచి అభిప్రాయం అయితే లేదు. సో అంటే మీకు అనిపించిందా ఆయన వల్లనే ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అని అంటుంటే జనాలు, సో మీరు యాక్సెప్ట్ చేస్తారా? నిన్న 5 ఏళ్ల పాలనలో, ఇంతకుముందు 5 ఏళ్ల పాలనలో ఇప్పుడు ఆయన ప్రధానంగా బాగుందా బాగలేదా అనేది వేరు సమస్య. ప్రధానంగా ఆయన సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టాడు. నవరత్నాలని పెట్టుకున్నాడు. నవరత్నాలని పెట్టుకుని నాకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాను కదా, నాకు ఓట్లు ఇస్తారా అని
ఆయన జనంతో టచ్ పోగొట్టుకున్నాడు. ఉమ్. మనుషులను కలిసేది అవును. లేదు. పరదాల వెనకాల ఉండడం ఈవెన్ అన్నారు. ఈవెన్ శాసనసభ్యులకు కూడా ఇంటర్వ్యూలు రావాలంటే కొద్ది కష్టంగా ఉండేది, క్లిష్టంగా ఉండేది. ఉమ్. ఇంకా అలాగే ఇంకా సామాన్య నాయకులకు కూడా ఇంటర్వ్యూలు లేవు. ఆయన జిల్లాలకు టూర్లు వెళ్ళినా సెక్యూరిటీ పర్పస్కు పరదాలు కట్టేవాళ్ళు. ఉమ్. ప్రజలకు అందుబాటులో లేకుండా పోయినారు. ఆయన ఏమనుకున్నారంటే నేను సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు కదా, అభివృద్ధి పథకాల్లో లబ్ధి పొందిన వాళ్ళంతా నాకు ఓట్లు వస్తే నేను గెలుస్తాను కదా అని ధీమాతో పోయినారు. ఉమ్. పోవడంతో అది మనుషుల్లో కలవకపోయేసరికి అఘాతం ఏర్పడిపోయింది. అవును. అందువల్ల ఆ రిజల్ట్ వచ్చింది మొన్న. ఓకే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఈ లబ్ధి ఎట్లుంటది అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు తెలిసిపోతుంది. ఆ. ఏమి పన్నులు వేస్తున్నారు కదా, పన్నులు వేసినప్పుడు ప్రతి వస్తువు మీద జిఎస్టీ అని వస్తుంది. మీరు హోటల్కి వెళ్తే బిల్లు వేస్తే ఉమ్. ఇవి బిల్లు ఇంత, ఎస్జిఎస్టీ ఎంత, సిజిఎస్టీ ఎంత అని బిల్లు వేస్తున్నారు. ఉమ్. ఈ బిల్లులు వేయటం వల్ల మనమే పన్నులు కడతాన్నాం కదా, ఉమ్. మనం పన్నులు కడతానేటప్పుడు ఏం వాళ్ళ పథకాలు ఇచ్చినా లబ్ధి పొందినా ఏం వాళ్ళ ఇంటి నుంచి ఏమి ఇవ్వలేదు కదా, మన డబ్బే మనకి ఇస్తున్నారు కదా అనేది ఒక లబ్ధిదారుల్లో ఉంటుంది. కొందరు లబ్ధి అందని వాళ్ళు ఉంటారు, ఎందుకంటే షరతులు ఉంటాయి. ఉమ్. ఆ షరతులలో ఇవ్వలేకపోయి వాళ్ళకు రాదు, రాని వాళ్ళు మాకు రాలేదని బాధపడతారు. వచ్చిన వాళ్ళు ఏమో వాళ్ళ సొంత డబ్బు ఇచ్చినారా, మన డబ్బు మనకి ఇచ్చినదే కదా అని వాళ్ళు వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఓట్లు వేస్తున్నారు. ఉమ్. అందుకే వాళ్ళకి ఎట్లా అభిష్టం ఉంటే కనుక ఆ ప్రకారం వేస్తారు. డబ్బు తీసుకున్నా 2,000 రూపాయలు ఇచ్చినా ఇద్దరితో తీసుకున్నా వాళ్ళకు మనసులో ఏముంటుందో ఆ ప్రకారమే ఓట్లు వేస్తున్నారు. అవును. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు రాజకీయంగా ఏమైనా మెరుగుపడే అవకాశం ఉందంటారా? సూపర్ 6 హామీలని ఇచ్చారు. అవును. అందులో సూపర్ 6 లో కూడా ఒకటి కూడా సరిగ్గా అమలు పరచట్లేదని కూడా ఒక నెగిటివ్ అయితే ఉంది ప్రజల్లో. ఈ సూపర్ 6లో 1-2 పథకాలు ఏదో కొంచెం అమలు చేసినారు. అవును. మిగతాటి 4 అమలు చేసేదానికి ఇప్పుడు ఏమంటున్నారంటే అప్పులు చేసినారు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినారు. అప్పులకు కిస్తీ కట్టిన దాదాపు 59,000 కోట్లు కిస్తీల కింద, కంతుల కింద, వడ్డీ కింద కట్టాల్సింది వస్తుంది లోన్లు. ఇంకా రెవెన్యూ రాబడి చూస్తే ఏం పెద్ద పెరగడం లేదు. 1,20,000 1,30,000 కోట్లు వస్తుంది రాబడి. అందులో ఇది 59,000 కోట్లు పోతే ఇంకేముంటుంది? ఉన్న దాంట్లో 60% మళ్ళీ జీతభత్యాలు, పెన్షన్స్ పోతుంది. మిగిలినది చాలా తక్కువ డబ్బు ఉంటుంది. ఆ డబ్బు ఖర్చు ఎక్కడో ఒక చోట ఏదన్నా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కావాలా, ఇట్లా సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ సూపర్ 6 అనే తల్లికి మళ్ళీ దాంట్లో డబ్బు అవసరం అవుతుంది. డబ్బులు సర్ద లేకుండా ఉన్నారు. ఆ సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులను పంపిణీ చేయలేకపోతున్నారు. దానివల్ల చెప్పిన హామీలు నెరవేర్చాలంటే కొద్ది ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి ప్రభుత్వాలకు అక్కడ కూటమి ప్రభుత్వానికి. కానీ అది ప్రజలు ఎవరు దృష్టిలో పెట్టుకోరు కదా, మీరు హామీలు ఇచ్చినారు మాకు నెరవేర్చలేదు అనేది ఉంటుంది. దాంతో చెడ్డ పేరు వస్తుంది. హామీలు ఇచ్చేటప్పుడు ఆలోచించిస్తే ఇలాంటి పరిస్థితులు అయితే రాకుండా ఉండొచ్చు అని అంటారు మీరు. అంటే రెవెన్యూ చూసుకోవాలా, ఈ పథకం ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది అంచనా కట్టాలా, అవి చేయాలంటే కొంచెం అనుభవం ఉన్న వ్యక్తులు కావాలా. ఇప్పుడు ఆ రెవెన్యూ చూసేవాళ్ళు లేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞుడు, ఎన్నో రాజకీయ చాణక్యుడు అని అంటారు కదండి. అనుభవజ్ఞులే. అప్పుడు కంపల్సన్స్ మేనిఫెస్టోలు రాసే వాళ్ళు వేరుంటారు. అవి రెవెన్యూ ఫైనాన్స్ నుంచి వచ్చిన వ్యక్తులు ఉంటే కనుక వాళ్ళైతే ఇంత రాబడి అవుతుంది, పథకంకి ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలియదు కదా, ఎంతమంది లబ్ధిదారులు వస్తారు, ఆ లబ్ధిదారులు ఎంతమంది వస్తే ఇంత ఖర్చు అవుతుంది అనేది అవన్నీ అంచనాలు దొరకాలంటే కొద్ది కష్టమే. ఇప్పుడు అదే పరిస్థితి అక్కడ ఆంధ్రాలో అయినా అదే పరిస్థితి ఉంది, ఇక్కడ తెలంగాణలో అయినా అదే పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉందండి? పవన్ కళ్యాణ్ గారు హోమ్ తీసుకున్నారు, డిప్యూటీ సీఎం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఈయన రాజకీయంగా ఆయన చేస్తున్న పనులు కానీ అవి కానీ మీకు ఎలా అనిపించాయి? ఇప్పుడు ఆయన జనసేన అని ఒక పార్టీ పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీతో ఒక అండర్స్టాండింగ్ రీచ్ అయినారు. అంటే మెయిన్గా కాపులు, అంటే మేము కూడా కాపులమే, కాకపోతే రెడ్డి అని ఎవరికి ఉంటుంది అని అంటే
గ్రామంలో మున్సప్ ఉన్నాడు చూడండి, విఆర్ఓ అవును. ముందు రెడ్డి పని చేసేవాళ్ళని. వాళ్ళ కుటుంబంలో మాత్రమే రెడ్డి పెట్టుకుంటారు. ఉమ్, మిగతా వాళ్ళందరినీ కాపులు ఇల్లు కాపులు అని పిలుస్తారు, మమ్మల్ని కూడా, రాయలసీమ కూడా. ఉమ్, కానీ ఆ కాపులు మేము ఒకటే, వేరే కాదు. ఉమ్. కానీ అయితే ఇప్పుడు కోస్టల్ ఏరియా వాళ్ళు సపరేట్ ప్రతిపత్తిని పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు ఈ రెడ్డి వేరు అనేసి ఈ కాపు సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం విడిగా అని అయిపోయాయి. విడదీసినారు అనుకోండి పత్రికల్లో, కానీ రెండు ఒకటే. రెండు ఒకటే. రెండు ఒకటే. ఒక రెడ్డి పని చేసిన వాళ్ళకే రెడ్డి అని ఉంటుంది. రెడ్డి పని అంటే ఏంటి సార్? విఎం పోస్టు ఆ, అంటే ఇప్పుడు రెవెన్యూ ఆఫీసర్ పన్నులు వసూలు చేసేవాళ్ళు. ఉమ్, బ్రిటిష్ కాలం నుంచి పన్నులు వసూలు చేసేవాళ్ళు. ఉమ్. భూమి శిస్తున్నారు కదా, అవి వసూలు చేసేవాళ్ళు రెడ్డి పని అంటారు. ఓకే, రెడ్డి పని. వాళ్ళు మాత్రం రెడ్డి అని పెట్టుకుంటారు. మిగతా వాళ్ళందరినీ కాపులు ఇల్లు అయ్యే అంటారు, ఆ, కాపుల పెళ్ళిళ్ళు అవుతున్నాయని అంటారు మా సైడ్ కూడా. ఉమ్, కానీ వాళ్ళు సపరేట్ ఐడెంటిటీ పెట్టుకున్నారు. పెట్టుకున్నాక ఇక్కడ ఇప్పుడు మనం ఈ విషయానికి వస్తే, కాపులు మనం బాగా సంఘటితమైనారు జనసేన కింద. అక్కడ ఉన్న కాపులు అయితేనేమి, రాయలసీమలో అయితే బల్య సామాజిక వర్గం అయితేనేమి, ఆ పార్టీ తరఫున బాగా సమీకరణ అయినారు. అయినందువల్ల ఏమైందంటే తెలుగుదేశంకు అడ్వాంటేజ్ అయింది. కాపుల ఓట్లు కూడా తెలుగుదేశానికి గంపగుత్తగా వచ్చాయి కదా, తెలుగుదేశం అభ్యర్థులకు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి. చిత్తడికి అదొక అడ్వాంటేజ్. చిత్తడికి ఆయన ఇప్పుడు గౌరవం ఇక తప్పదు ఇతనికి. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. డిప్యూటీ సీఎం హోదానే అనుకోండి, రాజ్యాంగంలో లేదు, ఇచ్చిన ఆయన కూడా గౌరవంగా చూసుకుంటున్నారు. అదే ఈయన కూటమిలో ఉండబట్టి అటు బీజేపీలో అండర్స్టాండింగ్ అయినాడు కాబట్టి బీజేపీని కూడా కూటమిలో భాగస్వామ్యం చేశారు. అందుకు ప్రధాన కారకుడు ఎవరైనారు? పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు. ఆయన రావడం వల్ల బీజేపీ ఇందులో ఒక భాగం అయ్యారు. భాగమైనారు. భాగం వేసరికి ఇప్పుడు ఆయనకేమొచ్చింది, ఆడ సీట్లు తక్కువ వచ్చినాయి. ఎవరికి? ఎన్డీఏ కూటమికి అవును. సీట్లు తక్కువ వచ్చేసరికి ఈ కూటమిలో భాగస్వామ్యం అయిందాన 20 ఓట్లు వచ్చాయి కదా ఆంధ్ర నుంచి, గంపగుత్తగా వచ్చేసాయి ఆయనకు. అంటే దానికి పవన్ కళ్యాణ్ కారణభూతుడైనాడు. అటు ప్రధాని దగ్గర అయినా ఇటు ముఖ్యమంత్రి దగ్గర అయినా ఆయనకు మంచి పేరే ఉంది. కాపులు కూడా సంఘటితంగా చేసినారు. ఆయన గ్రామీణ అభివృద్ధి ఉండాలా, నాకు గ్రామం సంబంధించిన శాఖనే ఇవ్వమని అదే కోరుకొని తీసుకున్నారు. అవి మంత్రిగా ఆయన బాధ్యతలు ఆయన చేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు కూడా ఆయన ప్రతి విషయంలోనూ ప్రాధాన్యతనిస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు కాపు నుంచి, ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు వాళ్ళ అన్నను కూడా తీసుకురావడం జరిగింది. నాగబాబు గారిని క్యాబినెట్ మినిస్టర్ పోస్ట్ అయితే ఇచ్చారు నాగబాబు గారిది. సో ఎట్లా అంటే కుటుంబ రాజకీయాలు మళ్ళీ మొదలయ్యాయని అనుకోవచ్చా? అంటే నాగబాబు గారు జనసేన పార్టీ నడిపేటప్పుడు నాగబాబు గారు కూడా అందులో ప్రధాన పాత్ర వహించినాడు కదా. ఇప్పటికి నా క్యాబినెట్లోకి తీసుకోలేదు, తీసుకుంటామని హామీ ఇచ్చినారు. ఆయన రాజ్యసభకు పంపించాలని సిఫారసు చేసినారు. సామాజిక సమీకరణలో భాగంగా ఆయన భారతీయ జనతా పార్టీ వాళ్ళు బీసీని పెట్టాలని వాళ్ళని పెట్టుకున్నారు, కృష్ణయ్య గారిని. మిగతా వాళ్ళు ఆయన ఒకరికి రాజీనామా ఇచ్చిన వ్యక్తికి ఇవ్వాల్సింది వచ్చింది, ఇంకొకరికి ఏదో కారణాలతో ఇవ్వాల్సింది వచ్చింది. ఈయనకు రాజ్యసభ ఇవ్వలేకపోయినారు కాబట్టి క్యాబినెట్ బెర్త్ ఇస్తాను అని చెప్పి హామీ ఇచ్చినారని పత్రికల్లో చూసిన వార్తలు. మరి ఇంకా ఆయన ఇవ్వాలంటే ఆయన కౌన్సిల్ ఇవ్వాలా, కౌన్సిల్లో నుంచి క్యాబినెట్ మినిస్టర్ దానికి ఇవ్వాల్సింది ఉంటుంది. అంటే జనసేన పార్టీ ఏర్పడినప్పుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ ఎన్నుకుండి అయితేనేమి, నడిపిస్తున్న వ్యక్తి పార్టీలో ఉన్న వ్యక్తిగా చూడాల్సిందే కానీ కుటుంబంలో ఉన్న వ్యక్తిగా చూసేదానికి లేదు నేను నాగబాబు గారు. ఓకే, కానీ మెగాస్టార్ గారికి కూడా రాజ్యసభ సీట్ వస్తుంది అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. ఆల్మోస్ట్ ఆయన కన్ఫర్మ్ అయిపోయారు, బీజేపీ నుంచి వెళ్తున్నారు అని కూడా అంటున్నారు. సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సో చిరంజీవి గారు లేదు కదా, ఆయన సమస్య బీజేపీ నుంచి ఆయనకి ఖచ్చితంగా, అంటే ఇప్పుడు ఏపీలో స్ట్రాంగ్ గా అంటే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ఆ షర్మిల గారిని పిసిసి అధ్యక్షురాలను చేశారు. కానీ బీజేపీలో ప్రస్తుతం అయితే పురంధేశ్వరి గారు అయితే ఉన్నారు. కానీ ఆవిడంత స్ట్రాంగ్ కాదు, బీజేపీలో కూడా ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉండాలని చెప్పి మెగాస్టార్ అయితే చిరంజీవి గారు అయితే బెటర్ అని, చిరంజీవిని తీసుకురావడానికి బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తున్నాయని బయట వినికిడి. అయితే నాకైతే అంత సమాచారం లేదు. ఓకే, సో అందు గురించి ఇప్పుడు ఆయనకి సెంట్రల్ మినిస్టర్ పొజిషన్ ఇచ్చే అవకాశం ఉంది. చిరంజీవి గారు అంటే అంత సమాచారం లేదు, ఎందుకంటే ఆల్రెడీ
ఈయన పవన్ కళ్యాణ్ బీజేపీతో టచ్లోనే ఉన్నారు కదా, మళ్ళా వేరే ట్రై చేస్తారు. అంటే అందుకే ఒకసారి ముగ్గురు, ఒకవేళ మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు నాగబాబు గారు ఉన్నారు, చిరంజీవి గారు కూడా బీజేపీ నుంచి కనుక వెనకాల సెంట్రల్ మినిస్టర్ వస్తే ముగ్గురు కుటుంబం మొత్తం కూడా మళ్ళీ దగ్గర అయ్యారేమో. ఆయన సమస్య రాలేదు కదా, మీరు ఊహించాడు, దానికి సమాధానం నేనేం చెప్తాను. ఎగ్జాక్ట్లీ, ఓకే సార్. సో ఇప్పుడు సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు షిప్లో రేషన్ బియ్యం మొత్తం చెకింగ్ చేస్తూ ఉన్నారు. సో ఈయన చేస్తున్న కార్యక్రమాలు కూడా వినూత్నంగా ఉన్నాయి. సో మీకు ఎట్లా అనిపిస్తుంది, అంటే ఒక అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడిగా మీరు చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అంటే ఆయన ఒక మారేలేండి ఇన్స్పెక్ట్ చేసింది, అవి ఫేర్ ప్రైస్ షాప్కు బియ్యం ఎక్స్పోర్ట్ చేయడంలో తప్పు లేదు. కేంద్ర ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చినారు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. బహిరంగ మార్కెట్లో కొని దానికి కావాల్సిన పర్మిట్ తీసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏమంటే ఫెయిర్ ప్రైస్ షాప్కు ఇచ్చిన బియ్యం అందులో ఉన్నాయని, అవి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారని. ఇప్పుడు ఇటీవల కాలంలో గ్రామాలను విచారించినప్పుడు ఫెయిర్ ప్రైస్ షాప్ ఇస్తున్న బియ్యాన్ని ఎవరు తీసుకోవటం లేదు. తీసుకోకపోతే ఏం చేస్తున్నారంటే, ఒక 5 రూపాయలు కేజీ బియ్యానికి 5 రూపాయలు చొప్పున 20 కేజీలకు 100 రూపాయలు కార్డు హోల్డర్కి ఇస్తున్నారు. ఆ డీలర్ ఏం చేస్తున్నాడు, ఆయన ఎవరికొకరికి మధ్యస్థ మనిషికి 10 రూపాయలకు అమ్మేస్తున్నారు. వాళ్ళు 15 రూపాయలకు అమ్మి అల్టిమేట్గా ఎవరో ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 20 రూపాయలకు అమ్మేస్తున్నారు. వాళ్ళు 20 రూపాయలకు పర్చేస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాకినాడ పోర్టు నుంచి. అవి పోతున్నాయని చెప్పి ఇంతకు ముందు కూడా పత్రికల్లో వార్తలు రావడము, దాని మీద ఆయన ఇన్స్పెక్ట్ చేసి అవి ఫెయిర్ ప్రైస్ షాపు డీలర్లకి పంచాల్సిన బియ్యమే అవి ఎక్స్పోర్ట్ చేస్తున్నారని ఆయన ఇన్స్పెక్షన్ చేసిన దాంట్లో తేలింది. దాని మీద విచారణ చేశారు, చర్యలు తీసుకు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ హాట్ టాపిక్ తెలంగాణలో ఉంది. అల్లు అర్జున్ గురించి మీరు వినే ఉంటారు, అరెస్ట్ అవ్వడం, ఒకటే రోజుల్లో అతనికి హియరింగ్ రావడం, తర్వాత బెయిల్ రావడం, ఇదంతా చూస్తుంటే అంటే రేవంత్ రెడ్డిని ఆయన పేరు సరిగ్గా పలకకపోవడం వల్లే కావాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఆయనకి కావాలని ఈ విధంగా చేస్తారని ఒకైతే మీడియాలో నడుస్తుంది. మీరేమంటారు సార్? అది రాజకీయంగా జరిగింది కాదులేండి, కుటుంబ సమస్యల్లో జరిగినది కదా, అది రాజకీయంగా జరిగింది. కానీ రాజకీయంగా మలుస్తున్నారు కదా సార్. మలుచడానికే మలుస్తారు పక్కన చెప్పేటి. అది అక్కడ సమస్య జరిగింది కాబట్టి దాని మీదట జరిగింది, కుటుంబంలో జరిగిన సంఘటన. అవును, అంటే ఇప్పుడు ఆయన అక్కడ సంజయ్ థియేటర్కి రావడం వల్ల ఒక ఆవిడ చనిపోయారు. ఆయన సినిమా రిలీజ్ అయింది, సినిమాకు స్పెషల్ షోకు పర్మిషన్ ప్రభుత్వమే ఇచ్చినారు. ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఆయన బయట దిగకుండా హంగామా చేయకుండా పోయింటే ఆ రద్దీ లేకుండా పోయిండు. అలా బయట బహిరంగంగా చేతులు ఊపుకుంటూ రావడము, ఆయన వచ్చినారని ప్రజలకు అందరూ చేయడము, రద్దీ జరగడం వల్ల చనిపోయినది ఒక మహిళ. చనిపోయినప్పుడు ఆ సంఘటన మీద పోలీసులు చర్య తీసుకోకపోతే, చూడుబా ఏం చర్య తీసుకోలేదంటారు, తీసుకుంటే కావాల్సి అల్లు అర్జున్ మీద చర్య తీసుకున్నారు అని అంటారు. కత్తి మీద సాము లాంటిది అది. అంతేకాని అందులో కేసు అయితే ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా మనిషి చనిపోయినాక. ఇప్పుడు బాధితురాలు తండ్రి నేను కేసు విత్డ్రా చేస్తాను అని అంటున్నారు. ఇవి రకరకాల అర్జున్ అనే తల్లికి ఆయన కూడా విత్డ్రా చేసుకుంటాను అంటున్నాను. ఇప్పుడు ముందైతే ఎఫ్ఐఆర్ ఏమో కంప్లైంట్ ఇచ్చారు కదా రద్దీ వల్ల చనిపోయినారని. ఇప్పుడు అల్లు అర్జున్ విషయం వచ్చి తల్లికి తీసుకుంటుంటారు. ఇవి రేవంత్ రెడ్డికి అదే పనిగా చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కేసు చేయకపోతే, ఎఫ్ఐఆర్ బుక్ చేయకపోతే ఒక చెడ్డ పేరు వస్తుంది, బుక్ చేస్తే అపవాదులను ఎదుర్కోవాలి. ఇది కత్తి మీద సాము లాంటిది లేండి. అంటే మీరు సినిమా చూసారా సార్, పుష్ప సినిమా? నేను చూడలేదు. ఓకే, పుష్ప సినిమాలో ఇట్లనే సీఎంకి ఫోటో ఇవ్వలేదని చెప్పేసి సీఎంనే మార్చేస్తాడు అనమాట ఆ సినిమాలో. ఇప్పుడు ఎలా ఉందంటే, సీఎం నన్ను అరెస్ట్ చేశారు, కోపం వచ్చి అల్లు అర్జున్ సీఎంనే మార్చేస్తే ఏంటి అనేది ఒక ట్రోల్ అయితే అవుతా ఉంది. సో అంత పవర్ ఉందంటారా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు? అది ఏదో సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఇది జరుగుతుంది, ఈ థియేటర్లో సంఘటన జరుగుతుంది అని డైరెక్టర్ ఊహించిండడు, రైటర్ ఊహించిండరు. వాళ్ళు ఏదో తీసింటారు, అది ఇక్కడ సంఘటన జరిగే తల్లికి కోరిలేట్ చేస్తుంటారు. దానికి దీనికి సంబంధం ఏముంది? అంతే అంటారా?
సో ప్రెసెంట్ ఇప్పుడు ఎట్లా ఉంది సార్ తెలంగాణవి? మీకు సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన 1 ఇయర్ కంప్లీట్ చేసుకుంది. కొన్ని నెగెటివ్ అయింది. హైడ్రా విషయంలో గానీ, మూసీ నది సుందరీకరణ విషయంలో గానీ, ఫార్మా కంపెనీ ఆయన సొంత నియోజకవర్గంలో పెట్టడం విషయంలో గానీ, ప్రజల నుంచి బాగా వ్యతిరేకత వస్తుంది. సో మీకెట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈడ కూడా హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చినాక హామీలు నెరవేర్చాలంటే నిధులు కావాల్సిందే. ఆదాయం ఉండాలి కదా ప్రభుత్వానికి. ఆదాయం ఉండాలంటే ఆదాయం కోసం వనరులు సడన్గా పెరగవు కదా. 5,10,000 కోట్లు ఎంతో ఉండే యాక్చువల్ అకౌంట్స్ ఇక్కడ రెవెన్యూ వచ్చేది. అందులో గతంలో చేసిన అప్పులకు కిస్తీలు ఇక్కడ కూడా 45,000 కోట్లు ఖర్చు పెట్టాలని అంటున్నారు. అంటే వాళ్ళు చెప్పినది క్యాబినెట్లో చెప్పినది. నాకైతే అంకెలు నేను సరిపోల్చుకునే దానికి ఇప్పుడు కొత్త అకౌంట్ పుస్తకాలు ఉండవు కదా. వాళ్ళు చెప్పిన ప్రకారం అది పోతే ఇంకా ఏం మిగిలి ఉంటుంది, 1,10,000 కోట్లలో కొంతే ఉంటుంది. ఈ పాత హామీలు ఒక దిక్కు నెరవేర్చాలా, మళ్ళా కొత్త హామీలు డబ్బులు సమకూర్చాలా. ఆ నిధులు సమకూర్చాలంటే సరిపోవడం లేదు. వాళ్ళ హామీలు నెరవేర్చినారు కానీ కండిషన్స్ పెట్టడంతో అరకొరగా వచ్చినాయి. రుణమాఫీ అయితే చేసినారు, అందరికీ లబ్ధి చేకూరలేదు అనేది ఒకటి. షరతులు మేము రైతులు పంటల కోసం తీసుకునే దానికే రుణమాఫీ చేస్తామని ఏదో కండిషన్లు పెడతారు. అట్లే ప్రతి ఒక్కటి ఈ షరతులు పెట్టడంతో కొందరు ఎలిమినేట్ అయినప్పుడు అందరికీ లబ్ధి చేకూరదు. అందరికీ లబ్ధి చేకూరలేదని పథకం ఇచ్చినా కానీ అసంతృప్తి అనేది నీడ మాదిరి వస్తుంది. అది ఆ ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. 100కి 100 రూపాయలు అమలు చేయాలంటే ప్రభుత్వం దగ్గర నిధులు ఉండవు. దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ పెట్టాలి. గైడ్ లైన్స్ పెట్టినప్పుడు కొందరు ఎలిమినేట్ అయినప్పుడు మేము ఎలిమినేట్ అయినాం కదా అని నేను అంటాను. సో కాంగ్రెస్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ లో మీరు పనిచేసిన అనుభవం మేము చూసాము. ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ కి చాలా వ్యత్యాసం ఉంది కదా సార్? అంటే అన్ని విషయాల్లో కానీ ఏం వ్యత్యాసం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి సంసారం చేయాల్సిందే. ఒంటెత్తు పోకల్లో పోయేదానికి లేదు. ఏదన్నా నిర్ణయాలు తీసుకున్నప్పుడు హైకమాండ్ చెప్పాల్సిందే. క్యాబినెట్ అయినా ఇక మార్పులు చేర్పులు చేయాలన్నా హైకమాండ్ నుంచి ఇక చెప్పి చేయాల్సిందే వస్తుంది. ముఖ్యమంత్రి స్వయంగా నిర్ణయాలు తీసుకునే దానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిందే, హైకమాండ్తో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఆ తేడా అయితే ఉంటుంది. ఇప్పుడు పిఆర్ఎస్లో ఉందనుకోండి, వాళ్ళ ఇంట్లో వ్యవహారం మాదిరి నడిచింది. ఎవరున్నారు? ఆయన కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ రావు, కవిత నలుగురు కలిసి నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. వాళ్ళ ఇంటి వ్యవహారం అది కుటుంబ వ్యవహారంగా ఉండేది. పరిపాలన కూడా ఏమవుతుంది అని అంటే రీజనల్ పార్టీస్ ఉన్న చోట ముఖ్యమంత్రి చేతుల్లోనే అధికారం అంతా కేంద్రీకృతమవుతుంది. క్యాబినెట్కి ఏముండదు, అసెంబ్లీలో పెద్ద జరిగేది ఏముండదు. ఈ కార్యనిర్వాహకవర్గం కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళకి ఇది చేయాల్సిందే ఉంటుంది. సీఎంఓ ఆఫీస్ నుంచి ఆదేశాలు వస్తేనే ఇంప్లిమెంట్ చేస్తుంటారు. ఈ కుటుంబ పార్టీలు రీజనల్ పార్టీస్ ఉన్న చోట సీఎం ఆఫీసులో 4-5 సెక్రటరీని వేసుకుంటున్నారు. ఒక్కొక్క సెక్రటరీకి 2-3 శాఖలు కేటాయించుతున్నారు. ఆ శాఖలకు ముఖ్యమంత్రి కార్యదర్శి నుంచి ఆదేశాలు వస్తేనే ఇక్కడ అమలు జరుగుతాయి. అందువల్ల ఏమవుతుందంటే ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ అథారిటేరియన్ రూల్ ఉంటుంది, కుటుంబ పాలన ఉంటుంది. అది అక్కడ బీఆర్ఎస్లో అది జరిగేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే కనుక కేంద్ర ప్రభుత్వం అధిష్టానం ఉంటుంది. అధిష్టానం చెప్పి చేయాల్సింది ఉంటుంది ఏ కార్యక్రమం అయినా. అది తేడా ఉంటుంది కాంగ్రెస్కు, నేషనల్ పార్టీస్కు, రీజనల్ పార్టీకి ఇంత డిఫరెన్స్ ఉంటుంది. రైట్ సార్. ఇంకా సో యాక్చువల్గా మీరు చూసే ఉంటారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది చూసారు, ఇన్ని పార్టీలు చూసారు, ఎంతమంది రాజకీయాలు చూసారు, అన్ని చూసారు. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్? మీకు ఇప్పుడు ఏపీకి తెలంగాణకి చాలా వ్యత్యాసం వచ్చేసింది. ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రం విడిపోయిందో, ఇప్పుడు ఇది ఆల్రెడీ డెవలప్ అయింది తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ ఇంకా డెవలప్ అవడానికి ఇంకొద్ది రోజులు టైం పడుతుంది. సో మీకు అనిపిస్తుందా ఇంకో కొద్ది రోజుల్లో తెలంగాణ వరకు చేరుకునే అవకాశం ఉంది ఏపీ అనిపిస్తుందా? ఇట్లా కాదులేండి, అది ఎందుకంటే చాలా మందికి ఆ అపోహ ఉంది. తెలంగాణలో పరిశ్రమ కన్నా ఎక్కువ జరిగింది, ఇక్కడ జరగలేదు అని. ఈ పన్నులు అనేది వేరు విధానం. మీరు
ఇప్పుడు ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీనే బాగా ఫేమస్ హైదరాబాద్లో. ఎగ్జాక్ట్లీ. మందులు తయారు చేస్తారు. వాటి మీద ఫార్మా ఇండస్ట్రీ మీద ఉండే పన్నులు ఏమిటి? కార్పొరేట్ ట్యాక్స్, అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి. కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. అది ఎవరికి పోతుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతుంది. తర్వాత ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉన్నాయంటే కస్టమ్స్ డ్యూటీ, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతుంది. ఇంకా ఇంతకుముందు ఎక్సైజ్ డ్యూటీ అని ఉండే, అది సెంట్రల్ జిఎస్టీ అయింది, స్టేట్ జిఎస్టీ. సెంట్రల్ జిఎస్టీ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే పోతుంది. స్టేట్ జిఎస్టీ స్టేట్కి వస్తుంది. స్టేట్ జిఎస్టీ అంటే ఇప్పుడు ఇక్కడ ఫార్మాలో తయారైన మెడిసిన్స్ విజయవాడలో అమ్మారనుకోండి, అప్పుడు ఆ స్టేట్ జిఎస్టీ ఎక్కడ పోతుంది? ఆంధ్రప్రదేశ్కి పోతుంది. హైదరాబాద్లో అమ్మితే తెలంగాణకు వస్తుంది. మహారాష్ట్రలో అమ్మితే మహారాష్ట్రకు పోతుంది. బాంబేలో అమ్మితే మహారాష్ట్రకు వస్తుంది. బాంబేలో అమ్మితే మహారాష్ట్రకు పోతుంది. కాబట్టి ఈడ వచ్చిన అది ఏముంది ఎక్స్ట్రా? కాకపోతే ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ 10 మందికి శాలరీస్ వస్తాయి. వాళ్ళ మీద వచ్చే వినిమయ వస్తువులు ఉంటాయి కదా, రోజు కాఫీ మొదలుకొని రాత్రి భోజనం చేసే ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. దాంట్లో మీద పడే వినిమయ వస్తువులు పడే పన్నులు మాత్రం వాళ్ళకి వస్తాయి. ఎవరిని బయట నుంచి తెచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తుంటారు, ఇక్కడే కొంటారు కదా వస్తువులు, అటువంటిది ఏదన్నా ఆదాయం ఎక్కువ వస్తుంది, అంతకంటే వేరే ఏమి ఉండదు. కొందరు ఏమంటే ఇంకా పరిశ్రమలు ఉంటే వాళ్ళకే వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. అదేం లేదు. మీరు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు గతంలో, వైసీపీ పార్టీలో ఉండడం కన్నా జైల్లో ఉండడం బెటర్ అన్నట్టు కూడా మాట్లాడారు. అంటే నాకు ఏదో వచ్చేసినాను, 3 సంవత్సరాలు ఉన్నాను, నచ్చక వచ్చేస్తున్నాను అంటే. అమెరికా రాసినాను కానీ ఉత్తరము, జైల్లో ఉండే మేలు నయం ఇట్లాంటి అడ్వర్స్ కామెంట్స్ ఏం చేయలేదు. నేను చేరేటప్పుడు నేను చేరాలని పోయి చేరింది కాదు, బయటకు వచ్చేటప్పుడు ఏదో తప్పులు బట్టి వచ్చింది లేదు. సరే, ఇప్పుడు దొడ్డి కుమరయ్య కూర్మ భవన్ అనేది ప్రారంభోత్సవం చేస్తా ఉన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి. సో ఎందుకు ఇప్పుడున్న వాళ్ళందరూ, అంటే ఈ లెజెండరీలు కానీ లేదంటే ఈ ఉద్యమకారులందరి మీద భవన్లు ఏర్పాటు చేస్తున్నారు, పేర్లు మార్చేస్తున్నారు, తెలంగాణ తల్లి విగ్రహం మార్చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఆనవాళ్ళు ఏవి కనిపించకుండా ఉండడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అంటారా? కాదు, నేను అంత మాట్లాడలేను. ఎందుకంటే ఒక పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలుగు తల్లి అంతకుముందు ఒక విగ్రహం పెట్టింటే తొలగించింటే తప్పు అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఏదైనా అక్కడ ఒక విగ్రహం నెలకొల్పి ఉంటే దాన్ని తొలగించి వేరే విగ్రహం పెడితే తప్పు అవుతుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మేము చేస్తానేది మీరు చేయండి అని వాళ్ళు అడగడం తప్పే. వీళ్ళకి తోచింది వీళ్ళు 10 మందితో ఆలోచన చేసి ఒక రూపకల్పన చేశారు. రూపకల్పన చేసినాక అది ఆ విగ్రహం స్థాపించినారు. ఇట్లే మేము పెట్టిందే ఉండాలా అని చెప్పడం అది ఎట్లవుతుంది? కాదు కదా. ప్రజలు మ్యాండేట్ ఇచ్చినారు, వాళ్ళు అధికారంలోకి వచ్చినాక నియంత్రిత పోకల్లో చేస్తుంటే తప్పు. కానీ 10 మందితో ఆలోచన చేసి ఒక రూపకల్పన ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఒక దాన్ని ఎవరో రమణారెడ్డి, ఇంకొకటి అందశ్రీనా ఎవరో విగ్రహ శిల్పులు కూడా ఉన్నారు కదా, వాళ్ళ సలహాలు తీసుకున్నారు. ఇతరుల సలహాలు కూడా ఎట్టుంటే బాగుంటుందని తీసుకున్నారు. తెలుగు తల్లి అంటే ఎట్టుండాలి అనేది ఒక ఆలోచన చేసినారు, వాళ్ళకి ఇచ్చినారు. వాళ్ళు ఏదో రూపకల్పన చేసి ఇచ్చినారు. ఇప్పుడు మేము అప్పుడు చేసినా అట్నే ఉండాలని అంటే ఎట్టవుతుంది? అంటే ఇప్పుడు వచ్చిన తెలంగాణ తల్లిని అందరూ కాంగ్రెస్ తల్లి అని చెప్పేసి అంటున్నారు సార్. పేరు అనడానికి ఏం లేండి, అదేం దానికి ఏం సంబంధం ఉంది? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంది? అదే కిరీటం లేదు, బోసిగా ఉంది. కిరీటం ఉంటే అది రాజదర్బార్ అవుతుంది, సామాన్య వ్యక్తి ఎట్టయితారు? తెలంగాణలో ఎందరు కిరీటాలు పెట్టుకుంటారు చెప్పండి మహిళలు? అది ఎవరో రాణులు రాజులు పెట్టుకునేటి. అవి తీసుకొచ్చి మీకు కిరీటం లేదే, అది లేదే, ఇది లేదే అంటే తప్పలు పెట్టేదానికి ఏం తప్పలు పడుతుంటారు. అవి బీఆర్ఎస్లో వాదనలు, వాటికి నేనేం చెప్తాను. అంటే లోగోలు కూడా మార్చారు, కొన్ని కాకతీయకి సంబంధించిన ఆర్చ్ లో ఉన్న అవి మార్చడం జరిగింది. అంటే ప్రతిదీ ఇప్పుడు భవన్లు, ప్రజాభవన్ కానీ అక్కడ ఉన్నటువంటి ఈ పేర్లు ఇవన్నీ కూడా మారుస్తా ఉంటే కావాలనే బీఆర్ఎస్ వాళ్ళు ఏది చేసి ఇప్పుడు యాదగిరి గుట్టని ఒక ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు మేము చేసినట్టు మీరు చేయండి అంటే ఎట్టవుతుంది? ఆ ప్రభుత్వానికి ఆలోచనలు వాళ్ళ ధోరణి ఉంటుంది, వాళ్ళు చేస్తారు. అది ప్రజలు మెచ్చుకోవాలి అంతేగాని ఇది బాగుందా అది బాగుందా అనేది ప్రజలు మెచ్చుకోవాలి అంతే. మార్చిన దాని వల్ల మార్చినారంటే ఎట్టవుతుంది?
సరే ఇంకా రైట్, ఫైనల్ గా మీరు రాజకీయాలకు కొద్దిగా దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మీ కుటుంబం నుంచి ఎవరైనా ఫ్యూచర్ లో గానీ లేదా ప్రస్తుతం గానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే మీరు సపోర్ట్ చేసే మా విధంగా ఉందా? మా తమ్ముని కొడుకు ఎమ్మెల్యేగా ఉండే మొన్నటి వరకు. ఓన్ బ్రదరే కదా, సన్నే కదా అతను. అయితే ఇప్పుడు మండలం వచ్చి జమ్మలమడుగులోకి పోయింది కాబట్టి ఆయన జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నారు. మా కుమారుడు ఎర్రగుంట్ల మున్సిపాలిటీకి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మైసూరారెడ్డి డాక్టర్ ఒకప్పుడు ఎక్స్ హోమ్ మినిస్టర్గా మనకి విధేయమే. సో చాలా విషయాలు కూడా ఈరోజు అప్పటి కాంగ్రెస్ పరిపాలన కానీ, అప్పుడు రాజకీయ విషయాలు కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు కానీ, వీటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసంగా ఇవన్నీ కూడా చక్కగా వివరించారు. సో మరో గెస్ట్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్లస్ టీవీ. నమస్తే.